హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక్క తోటకి అయితే వచ్చిన మన ఊర్లోనే ఒక్క తోట కమ్ ఆకు తోట, ఒక కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. దీంట్లో అంతటి పంటలుగా సాగు చేసినారు. ఇదండి ఆకు తోట. అయితే ఇట్లా ఒక్క చెట్లకి సపోర్ట్తో దానికి ఇట్లా ఆకు బల్లి తీగ అయితే ఇట్లా కడతారు. కొంచెం ఒక చెట్లు కాపు చూపిస్తా. ఈ తీగ మొత్తం ఆకు బల్లి, మనం వేసుకునే తమలపాకు. ఇవైతే నాటి ఆకులు. ఈ మధ్య కొత్తగా చాలా చోట్ల అయితే హైబ్రిడ్ ఆకులు అయితే పండిస్తున్నారు. మా ఊర్లో అయితే మొత్తం నాటివే. అప్పుడే కోత అయితే జరిగింది, కోత అయిపోయింది ఆకులు. ఇట్లాంటి ఆకులు కట్ చేయరు, ఇట్లా కొమ్మలకి వచ్చిన ఆకులు అయితే కట్ చేస్తారు. ఒక్క చెట్లో ఒక్క కాయలు అవి. ప్రతి సంవత్సరం 1 ఎకరాకు, ఇది 2 ఎకరాల తోట, 10 నుంచి 15 లక్షల దాకా అయితే వీళ్ళకి ఇన్కమ్ అయితే ఉంది. ఓన్లీ ఒక చెట్ల నుంచి. ఆకు తోటలో మంత్లీ కటింగ్ అయితే జరుగుతుంటుంది. ఇది సపరేట్ ఇన్కమ్. చుట్టూ ఒక చెట్లు, ఇది టెంకాయ చెట్లు కూడా ఉన్నాయి, దాని ఇన్కమ్ కూడా బాగుంటుంది. ఇదండి ఫ్రెండ్స్, ఇట్లా చాలా రకాల పంటలు అయితే బాగా పండిస్తారు మా ఊర్లో. తమలపాకులు, ఇది మొత్తం ఆర్గానిక్కే. దీనికి కెమికల్స్ ఏముండవు, కెమికల్స్ స్ప్రే చేయాల్సిన పని ఏముండదు. ప్రతి సంవత్సరం పశువుల ఎరువు, వాటర్ ఒకటి దీనికి అవసరం. ఇది ఫ్రెండ్ ఈరోజు ఒక్క తోట గురించి. చాలా మంచి వాతావరణం అయితే ఉంటుంది ఒక తోటలో. మేము కూడా నర్సరీ అయితే వేసుకున్నాము. నెక్స్ట్ ఇయర్ జూన్లో మొక్కలు నాటాలి అనుకున్నాం. ఇది ఈరోజుకి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్.